పాస్టర్ గారిని, పాస్టర్ గారి భార్యని, అలాగే తండ్రి ఆయనకి ఇచ్చిన కుమారులను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మంచి ఆరోగ్యాలు వారికి దయచేయండి తండ్రి. మీ పరిసంబంధమైన జ్ఞానంతో నింపండి దేవా. మీ కుమారుడు తండ్రి ఏ మాటలు అయితే తండ్రి మాకు చెప్పనై ఉన్నారో తండ్రి, ఆ మాటలు మేము విని తండ్రి మాలో దాచుకొని తండ్రి వాటి ప్రకారంగా తండ్రి మేము బ్రతుకులోగన వాటిని ధ్యానించు మీరు జీవించలాగన మీ సహాయాన్ని మాకు దయచేయండి దేవా. అలాగే తండ్రి మే నెలలో జరగనై ఉన్న తండ్రి సండే టు సండే కార్యక్రమాలు తండ్రి, ఆ కార్యక్రమాలను దిగ్విజయాన్ని దయచేయండి దేవా. ఇప్పటి నుంచే తండ్రి ఆ మీటింగుల కోసం తండ్రి, ఆ కార్యక్రమాల కోసం తండ్రి ఆయత్తపడి తండ్రి వాటిలో ఏవైతే చెప్పనై ఉన్నారో వాటిని గ్రహించటానికి తండ్రి, చెప్పడానికి ఎవరైతే వస్తున్నారో తండ్రి ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి దేవా. వారు చెప్పుచున్న తండ్రి మాటల తండ్రి అనేక మంది విని వాటి ప్రకారంగా వారు బ్రతకడానికి దయచేయండి దేవా. అలాగే తండ్రి జూన్ నెలలో జరగనై ఉన్న తండ్రి సువార్త మహాసభల నిమిత్తము కూడా ప్రార్థన చేయించు ఉన్నాం తండ్రి. తండ్రి వాటిని కూడా తండ్రి అనుకూలమైన వాతావరణాన్ని దయచేసి తండ్రి వాటికి కూడా తండ్రి మంచి దిగ్విజయాన్ని దయచేసి దిగ్విజయంలో సభలు నడిచేలోగున మీ సహాయాన్ని దయచేయండి తండ్రి. ఎందుకంటే తండ్రి సాతాను మాలో ప్రవేశించకుండా తండ్రి ముందు నుంచి తండ్రి ఆయత్తపడుచు ఉన్నాం తండ్రి. మాలో నిర్లక్ష్యం రాకుండా తండ్రి, వాతావరణంలో తేడాలు రాకుండా తండ్రి మీరే కాసి కాపాడాలి దేవా. మీ కుమారుడు తండ్రి మా పాస్టర్ గారు తండ్రి ఏ కార్యాన్ని తలపెట్టినా తండ్రి మీరు ముందుండి నడిపించుకుంటూ ఉన్నారు దేవా. మీకే వందనములు, కృతజ్ఞత, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం దేవా. ఇదిగో దేవా మీ కుమార్తె తండ్రి శాంతకుమార్ గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేయించు ఉన్నాం తండ్రి. ఆమె పట్ల మీరు చేసిన మేలులకై మీకే వందనములు, కృతజ్ఞత, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం దేవా. మీరంటే విశ్వాసం గల బిడ్డ తండ్రి. తండ్రి వెంటాడి తండ్రి ఆ బిడ్డ ఆపద నుంచి రక్షించిన రీతిని బట్టి మీకే వందనములు, కృతజ్ఞత, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం దేవా. అలాగే తండ్రి ఆమెకి ఇచ్చిన కుటుంబాన్ని యావత్తుని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ కాపుదలలో ఉంచండి దేవా. ఆమె యొక్క కోడల నిమిత్తము, మనవరాల నిమిత్తం ప్రార్థన చేయొచ్చు ఉన్నాం తండ్రి దేవా. వారిని కూడా తండ్రి ప్రమాదపు అంచు నుంచి కాపాడి తండ్రి మంచి ఆరోగ్యాల వరకు దయచేశారు తండ్రి. ఏది ఏమైనా తండ్రి మీరు మా పట్ల ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు తండ్రి. అవన్నీ తండ్రి మేము గ్రహించలేక తండ్రి వెనకబడిపోచూ ఉన్నాం తండ్రి. అట్టి పరిస్థితిని మమ్మను మీ సన్నిధిలో నిలబెట్టి తండ్రి మీ కోసం బ్రతుకులాగా మీ సహాయాన్ని మాకు దయచేయండి దేవా. తండ్రి ఈ కూడికకు ఎవరైనా రావాల్సిన వారు వారిని సకాలానికి తోడుకొని రండి. చెప్తున్న మాటలు విని గ్రహించి తండ్రి వాటి ప్రకారంగా మేము బ్రతుకులు మార్చుకుని మీ కొరకై జీవించేటట్లు మీ సహాయాన్ని మాకు దయచేస్తారని ఈ రాత్రి కాల ప్రార్థన మీ సన్నిధిని పెట్టుకొని మాకు సమాధానాన్ని, శాంతిని దయచేస్తారని క్రీస్తు ప్రభుల వారి పేట ప్రార్థన సమర్పించి వేడుకొని ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.
ప్రభునందు ప్రియులరా, ప్రార్థించిన వారికి క్రీస్తు యేసు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి మార్కు సువార్తను మనం ధ్యానిస్తున్నాం. మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి దేవుడు భక్తుల నోట పలికించి వ్రాయించిన మహాజ్ఞాన గ్రంథాన్ని మనం మరి చదువుతూ వాటిలో ఉన్నటువంటి భావాలను మనం ఆలోచన చేస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి గత వారం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయంలోని కొన్ని మాటలను మనం నేర్చుకున్నాం పిల్లరా. మరి యేసుప్రభు వారు అక్కడ చేసినటువంటి ఒక అద్భుత కార్యాన్ని మనం చూడగలిగామండి. ఇక 30వ వచనం నుంచి మనం చూడగలిగితే, 30వ వచనంలోకి మనం వెళ్తున్నాం ప్రియులారా. అందరూ మనసు పెట్టి వాక్యాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. వారక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవరికిని తెలియుట ఆయనకి ఇష్టము లేకపోయిను. ఏమండి, ఈ సిచ్యువేషన్ మనం ఆలోచించాలి ప్రియులారా. వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెళుతున్నారనమాట, ప్రయాణం చేస్తున్నారు. అయితే ఆ ప్రయాణం విషయమై అది ఎవరికిని తెలియుట ఆయనకి ఇష్టం లేదంటండి. అప్పుడు చూడండి ఆయన ఏమంటున్నారు చూడండి. అనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, ఆయన ఏమంటున్నారు చూడండి, ఆయన బోధిస్తూ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని వాళ్ళకు బోధిస్తున్నాడు ప్రియులారా. ఈ విషయం చాలాసార్లు ఆయన బోధించారు, మరొకసారి చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. దేవుని వాళ్ళారా, తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారాయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. చూడండి ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని గురించి ఇక్కడ ఆయన మరలా చెప్తున్నాడు ప్రియులారా. ఏమండి, ఎవరి మరణమైనా ఎవరికైనా తెలుస్తుందంటారా? మన మరణం మనకు తెలుసా? ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. ఎందుకంటే బైబిలే మనకు ఏమో మాట చెప్తుంది, రేపేమి సంభవించినో నీకు తెలియదు. ఏమండి, ఇంతలో కనబడి ఇంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు అన్నాడు, గడ్డి పువ్వు వంటి వారు అన్నాడండి. ఏమండి, గడ్డి పువ్వు అంత అందంగా ఉంటుంది, ఆయన సూర్యుడు ఉదయించేసరికి దాని అందమంతయు వాడిపోతుంది. అలాగా మానవ జీవితాలు ముగిసిపోతాయి అని దాని నుండి మనకు పాఠం నేర్పించాడు ప్రియులారా. ఏదేమైనా ఎవరి మరణము కూడా ఎవరికి తెలియదు ప్రియులారా. అయితే ఇక్కడ యేసుప్రభు వారు తన మరణాన్ని గురించి ముందుగానే ప్రకటన చేస్తున్నాడండి, అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. ఆయనకు సంభవించబోయేది, ఆయనకు ఎలా సంభవించబోతుందో, ఆయనకు మరణం ఎలా సంభవించబోతుందో కూడా వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాడు ప్రియులారా, చెప్పాడండి. దేవుని ప్రియులారా, ఈ విషయాన్ని అందరూ ప్రస్తావించారు. మత్తయ్య గారు, మార్కు గారు, లూకా గారు కూడా, యోహాను గారు కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది ప్రియులారా. ఆయన మరణాన్ని గురించి, జననాన్ని గురించి ఎక్కువ అధ్యాయాలు కనబడవండి మనకి. యేసుప్రభు వారి యొక్క జననాన్ని గురించి ఎక్కువ అధ్యాయాలు కనబడవు, కానీ మరణాన్ని గురించి మాత్రం ఎక్కువ అధ్యాయాలు, ఎక్కువ వచనాలు. కేవలము నూతన నిబంధన అంతా కూడానండి మరి యేసు మరణ సమాధి పునరుత్థానాల మీదే ఆధారపడి ఉంది ప్రియులారా. నేటికి కూడా మన నమ్మకం కూడా దాని మీద ఆధారపడి ఉంది. ఏమండి, ఆ ప్రభువు యొక్క మరణ సమాధి పునరుత్థానాల మీదే మన విశ్వాసం ఆధారపడి ఉంది. మనం ఎందుకు నమ్మాం? దేన్ని చూసి నమ్మాం?
ఏం చూసి నమ్మమంటే ప్రభువుని గురించి విని నమ్మం ప్రియులారా మనం, అంతేనా? ఏదో విని కాదు, ప్రభువుని గురించి విని మనం నమ్మం. ఆ, ప్రియులారా, వినుట వలన విశ్వాసం కలుగుతుందని చెప్పబడినటువంటి మాటను బట్టి ఏ మాటను వింటే విశ్వాసం కలుగుతుందంటే క్రీస్తుని గురించిన మాటే. అదే క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానాన్ని గురించినటువంటి మాట. ప్రియమైన దేవుని ప్రియులారా, ఆయన ముందుగానే తన మరణాన్ని గురించి శిష్యులతో తెలియజేస్తున్నాడండి. తన మరణాన్ని గురించి ముందే తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రియులారా, ఆయనకు ముందుగా తెలిసి ఆయన ఎందుకు వచ్చారో, ఆయన పని ఏంటో, ఆయన ఎలా మరణించబోతున్నాడో, ఆయన గురించినటువంటి ప్రణాళిక ఏంటో అంతా ఆయనకు బాగా తెలిసి ప్రియులారా, అర్థమైందండి. కాబట్టి ఆయనకు మరణం ఎప్పుడు సంభవిస్తుందో, ఎలా సంభవిస్తుందో మరి ఆయనకు బాగా తెలుసు. ప్రియమైన దేవుని ప్రియులారా, ఏమండి, మరి యేసుప్రభు వారికి తెలియదంటూ ఏమీ లేదు. కలిగినది ఏది ఆయన లేకుండా కలిగినప్పుడు కాలం ఆయనకి తెలియకపోవడం ఏంటి? ఏమండి ప్రియులారా, అన్నీ ఆయన మూలంగానే కలిగాయి. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. మరి మనిషి మరణాలు తెలిసి ఆయనకి ఎవరు ఎప్పుడు మరణిస్తారో అనేది ఆయనకి తెలుసు. ఆయన మరణాన్ని గురించి కూడా ఆయనకు బాగా తెలుసు. ప్రియమైన దేవుని ప్రియులారా, ఆ మరణానికి తగ్గట్టుగానే మరి దేవుని ఇష్ట ప్రకారంగానే ఆయన యొక్క జీవితం ఉంది ప్రియులారా. ఏమండి, నేను మరణించబోతున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు. అర్థమైందా? మనుష్య కుమారుడు మనుషుల చేతికి అంటే ఒక మనిషిని చంపాలంటే ఎవరు చంపాలి? మనుషులే చంపాలి. దెయ్యాలు ఇలాంటివి చంపేస్తాయి అనుకుంటారు, పొరపాటు అది. ఏమండి, చాలామంది నమ్మకం ఉంది అలాంటిది, దెయ్యాలు చంపేస్తాయని. లేదు, అది అటువంటి నమ్మకాలు రైట్ కాదు. దెయ్యాలు ఎవరిని చంపవు. ప్రాణాలు తీసేటువంటి అధికారాలు వాటికి లేవు ప్రియులారా. ఏమండి, ప్రాణం తీసేటువంటి పవర్స్ ఆ దెయ్యాలకి ఇవ్వలేదు. ప్రాణం మాత్రం ముట్టకన్నాడండి యోబు విషయంలో. నీకు అధికారం లేదు. దేవుని వల్లరా ఇక్కడ తన యొక్క మరణాన్ని గురించి మాట్లాడుతూ మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడిపోతున్నాడు. యేసుప్రభు వారు వచ్చింది ఎందుకు వచ్చాడు? ఇది మరణించటానికి. మరి వేరే ఆకారంలో రావచ్చు కదా. మనుష్య కుమారుడిగా ఎందుకు వచ్చాడంటే మనం అందరం కూడా మానవ రూపంలో ఉన్నాం కనుక మానవుడుగానే మానవ రూపంలోనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. మనం ఒకవేళ వేరే రూపంలో ఉన్నాం అనుకుంటే ఆ రూపంలో ప్రత్యక్షమయ్యి ఉండేవాడు. అర్థమైందా? కానీ మనిషికి ఎలా చెప్పాలనుకుంటున్నాడు? మానవునిగానే చెప్పాలనుకుంటున్నాడు ప్రియులారా. అర్థమైందా? మనుషులకు మనుషులు చెబితేనే అర్థమవుతుంది. మనుషులు చెప్తేనే అర్థమవుతుంది. మనుషుల కొరకు మనుషుడే మరణిస్తేనే దానికి విమోచన ఉంటుంది అనమాట ప్రియులారా. రైట్. ఇక్కడ ఏమన్నాడంటే మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపుతారు ఆయన్ని. చంపబడినటువంటి 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను. చూసారా, చంపేస్తారు కానీ 3 దినములకు ఆయన లేస్తాడు. చూసారు ప్రియులారా, భవిష్యత్తును ఎరిగినటువంటి వాడు ఆయన యేసుప్రభు వారు. భవిష్యత్తు ఆయనకు బాగా తెలుసు ప్రియులారా. రైట్. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయనను అడుగా భయపడిరి. వీళ్ళు గ్రహించలేదు. అర్థమైందండి? వీళ్ళు ఆ విషయాన్ని గ్రహించలేకపోయారు. ఇదిగో నేను మనుషుల చేతికి అప్పగింపబడబోతున్నాను, మనుషులు ఏం చేస్తారు? ఆయన నన్ను చంపేస్తారు. చంపబడినటువంటి నేను అలాగే ఉండిపోను, 3 దినములకు లేస్తాను
అని ముందుగానే భవిష్యత్తు జ్ఞానాన్ని, భవిష్యత్తుని ప్రభువు తన విషయంలో ఆయన తెలియజేస్తున్నారు ప్రియులారా. ఏదేమైనా ప్రవక్తల లేఖనాలను అనుసరించే ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి ప్రియులారా. అర్థమవుతుందండి? దేవుని ప్రియులారా, వారాయన చంపేస్తారు. చంపబడిన 3 దినములకు ఆయన లేచినని వారితో చెప్పాను అన్నట్టు చూడండి ప్రియులారా. అయితే ఈ చెప్పినటువంటి ఈ విషయం మాత్రం వీళ్ళకి అర్థం కాలేదంటండి. అర్థమైందా? చెప్పినటువంటి ఈ విషయం మాత్రం వీళ్ళకి అర్థం కాలేదు. పోనీ అర్థం కాలేదని చాలాసార్లు అడిగారు వీళ్ళు. అడగటానికి కూడా భయపడ్డారంటండి వీళ్ళు. ముందుగానే ఆయన చెప్పారండి యేసుప్రభు వారు, వీళ్ళను ఎంతకాలం మీతో ఉంటానయ్యా, నేను ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను, ఎందుకు ఆ దెయ్యాన్ని వెలగొట్టలేకపోయారు మీరు అన్నాడు. చూసారా? ముందు వచ్చినట్లు మనం చదివాం. ఏంటి ప్రభువా, మరి నువ్వు వెళ్ళమంటే వెళ్ళిపోయింది అది ఆ దెయ్యం అంటే మాకెందుకు లోపడలేదు అని అడిగారు వాళ్ళు. మరి అప్పుడు ఏమన్నారు? ఇదిగో ప్రార్థన వలననే కానీ దేని వలన జరగదది. ఏమండి? ఎన్నో వచనం? 29వ వచనం. ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వేళ్ళు వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఏమండి? ఆలోచించండి ప్రియులారా. వీళ్ళని ఆల్రెడీ కొంచెం హెచ్చరించాడు ఈయన. అల్ప విశ్వాసులారా, ఎందుకు మీతో నేను ఎంతకాలం ఉంటాను గ్రహించలేకపోతున్నారేంటి మీరు అన్నాడు. అందుకని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. చూసారా? భయపడుతున్నారు. తర్వాత చూడండి ప్రియులారా, భయపడ్డారు, ఇంకేమీ అడగలేకపోయారు అనమాట అండి. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. అర్థమైంది ప్రియులారా? కొన్ని సందర్భాల్లో వీళ్ళు ధైర్యం చేయలేకపోయారండి. ఎందుకంటే భయపడ్డారు. ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన మరణము ఆవశ్యకము. ఆయన మరణించడానికే ఈ లోకానికి వచ్చారు ప్రియమైన దేవుని పిల్లారా. ఆయన మరణించకపోతే ఈరోజు మనకు పాపక్షమాపణ లేదు, మనం పరలోక వారసులు అవలేం. మనకు అసలు దేవుని కుమార్తెలమయ్యేటువంటి అర్హతే లేదు ఇంకా. కాబట్టి మన పట్ల ఆయన చేసినటువంటి ఉపకారానికి మనమంతా మరి మన యొక్క ముగింపు రోజు వరకు, చనిపోయేంత వరకు మనం కృతజ్ఞమే ప్రియులారా. కృతజ్ఞత కలిగి మనం నడుచుకోవాలి. అర్థమైందండి? యేసుప్రభు వారు తన యొక్క మరణాన్ని ముందుగానే తెలియపరిచారు. ఆయనకు తప్ప ఇంకెవరికి ఏమీ తెలియదు ప్రియులారా. సమస్తమును ఆయన వలన కలిగినదైతే ఆయన లేకుండా కలగలేదు. అయితే ఈ విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు ప్రియమైన దేవుని ప్రియులారా. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చారు. అక్కడ చూడండి ప్రియులారా, ఒక సందర్భాన్ని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకడు వాదించిరి. వీళ్ళలో ఒక డిస్కషన్ వచ్చిందండి. అర్థమైందండి? ఎవడు గొప్పవాడు ఏమండి? ఎవడు గొప్పవాడని ఈ సమాజాన్ని అడిగామనుకోండి, ఏమంటే ఏమి సమాధానం చెప్తారు? ఆస్తులు, అంతస్తులు, మరి బాగా అన్నీ ఉన్నవాడే గొప్పవాడండి అంటూ ఉంటారు. కానీ ప్రభు యొక్క ఆలోచనలు వేరు ప్రియులారా. ఏమండి? మనుషుని తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. మనుషులు ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచించడు. మనుషులు భూ సంబంధమైన వాటిని ఆలోచిస్తారు, అంతేనండి. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం ఏం ఆలోచిస్తుంది? ప్రకృతి సంబంధంగానే ఆలోచిస్తుంది. కానీ ఆత్మ సంబంధమైనది ఒకటి ఉంది లోపల.
ఆత్మ ఆత్మ సంబంధమైన సంగతులను ఆలోచిస్తుంది. మనం కూడా ప్రియులరా ఆత్మ సంబంధమైతే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను గురించి ఆలోచిస్తాం. అర్థమైందండి? రైట్. ఇక్కడ ఏమన్నాడంటే మార్గమున ఒకరితో ఒకడు వాదించారంటండి. కనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేని గూర్చి వాదించుచుంటిరి అని అడుగుతున్నాడు యేసుప్రభు వారు. ఏంటయ్యా మీ మధ్య డిస్కషన్ ఏంటి అసలు అంటే చాలా చర్చ జరిగి ఉంటుందండి వీళ్ళకి. ఏమండి, ఎవరు గొప్పవారైనటువంటి చర్చా వేదిక పెట్టుకున్నారు వీళ్ళు. ఎవరు గొప్పవారు అసలు? అస్మానం పేతురు గారినే పిలుస్తున్నాడు. పేతురు గారే గొప్పవాడేమో, నేనే గొప్పవాడిని అన్నాడు ఏమైనా. ఏమండి, మరి మిగిలిన వారు ఎవరైనా మేము గొప్పవాళ్ళు అంటున్నారేమో. చర్చ ప్రారంభమైంది. ఏంటి మీరు ఆలోచించుకుంటున్నారు అసలు అని అడిగాడు. ఏమండి, యేసుప్రభు వారికి తెలియదా? తెలియక అడుగుతున్న విషయం కాదు ఇది. ఆయన అన్నీ తెలిసి అడుగుతారు ప్రియులారా. ఏమండి, తెలిసి చాలా క్లారిటీగా వాళ్ళకి తెలియజేస్తారండి. అర్థమైందండి? మన ప్రభు యొక్క గొప్పతనం నిజంగా సమస్తమును ఎరిగిన వారండి. తలంపు పుట్టకమునుపే ఎరిగినటువంటి వారు. అర్థమైందా? వీళ్ళు ఏమో ఆలోచిస్తున్నారో ఆయనకు బాగా తెలుసు. అప్పుడు వారు ఏమంటున్నారంటే సైలెంట్గా ఉన్నారంటే ఊరకుండిరి. సైలెంట్ అయిపోయి ఎవ్వరు మాట్లాడట్లేదు, సైలెన్స్. ఏమండి, వీళ్ళ మధ్య డిస్కషన్ ఏంటి? ఎవరు గొప్పవాడు అని తర్కించుకుంటున్నారు వీళ్ళు. కానీ ఏంటి మీ చర్చ అని అడిగితే, మీ డిస్కషన్ ఏంటి అసలు అని అడిగితే ఎవ్వరు మాట్లాడట్లేదు. అప్పుడే ఆ యేసుప్రభు వారు ఏమంటున్నారు చూడండి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటివాడు ఉండగోరిన ఎడల, చూసారా, ఎవడైనా సరే మొదటి వాడై ఉండగోరిన ఎడల, నేను ఫస్ట్ ఉండాలి అని అనుకుంటే వాడందరిలో కడపటి వాడునై అందరికీ పరిచారకుడునై ఉండవలెనని చెప్పి అన్నాడు. చూడండి, అంటే చర్చ ఏం జరుగుతుందో, డిస్కషన్ ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. రండి అన్నాడు, పిలిచాడు వాళ్ళని. ఏమండి, శిష్యుల్ని కూర్చోబెట్టాడు. ఎవడైనను మొదటివాడై ఉండగోరిని ఎడల, నేను మొదటివాడను అనేటువంటి ఉద్దేశం కలిగి ఉండాలి అంటే, ఒకవేళ మీకు ఫస్ట్ ప్రయారిటీ మీరు పొందాలి అంటే, ఫస్ట్ క్లాస్ మీకు కావాలనంటే ఏం చేయాలి? అందరిలో కడపటి వాడై అందరికీ పరిచారకుడై ఉండాలి. చూసారా, అందరిలో కడపటివాడు, అందరికీ పరిచారకుడు. చూసారా, వీడు మొదటోడు అంటండి. అర్థమైంది ప్రియులారా? అందరిలో కడపటివాడై ఉండాలి, అందరికీ పరిచారకుడై ఉండాలి. ఇది మొదటివాడై ఉండాలి. మొదటివాడు అవ్వాలంటే, మొదటివాడు కావాలనంటే అందరిలో కడపటివాడై ఉండాలి, అందరికీ కూడా పరిచారకుడై ఉండాలి. అర్థమైంది ప్రియులారా? యేసుప్రభు వారి యొక్క మరి విధానం ప్రియులారా, ఇది దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. ఎవడైనా గొప్పవాడై ఉండాలనంటే తను తాను ఉపేక్షించుకోవాలన్నాడు. ముందుగా చదువుకున్నాం మనం. ఎవడైనా నన్ను వెంబడించాలనంటే తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. అంటే ప్రభు దగ్గరికి రావాలనుకున్నవాడు ఎవడైనా సరే, ఎంత గొప్పవాడైనా, ఈ లోకంలో ధన సమృద్ధి కలిగి ఉన్నా ఏమండి వాడు తగ్గిపోవాలంటండి. తగ్గించుకోవాలి. ఎంత తగ్గించేసుకోవాలి? మొదటివాడుగానే ఉండాలా, కడపటివాడైపో. ఇంకా కడపటివాడే కాదు, పరిచారకుడైపో. సరే ప్రియులారా, పరిచారకుడు అండి. అర్థమైంది ప్రియులారా? యేసుప్రభు వారు కూడానండి
నిజంగా ఆయన స్థాయి ఆలోచించండి ప్రియులారా. ఆయన స్థాయి ఏమైనా సామాన్యమైందా? ఈ లోకములో గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు. ఈ లోకములో నెంబర్ 1 ప్లేస్ ఎవరైతే ఉన్నారో, ఏమండి, ఈ లోకంలో ధనవంతులు ఉన్నారు కదా, వాళ్ళకి ప్లేస్లు ఇస్తారండి. 1 ఎవరంటే పలానా పేరు చెప్తారు. అర్థమైంది ప్రియులారా? లోకంలో అది ధనము, ఆస్తులు, ఫ్యాక్టరీలు, ఎన్నో సంపదలు ఎంతో ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళని మొదటి వారిగా లెక్కిస్తారు. మొదటి ధనవంతుడు, గొప్ప ధనవంతుడు, అందరికంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరంటే వాళ్ళ పేరు చెప్తారు. కానీ ప్రియులారా, ఒక విషయం మనం ఆలోచించాలి ప్రియులారా. యేసుప్రభు వారు పరలోకములో ఉండవలసిన వాడండి. పరలోకంలో ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు, జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాడు ఆయన. ఏమండి, తండ్రిలో దేవుడై ఉన్నాడు. అర్థమైందండి? ఆయన ఆది యందు దేవుడై ఉండెను, దేవుని యొద్ద ఉండెను. ఏమండి, వాక్యము దేవుడై ఉండెను అని ఆయన గురించి వ్రాయబడేది ప్రియులారా. ఏమండి, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవమే ఇదిగో మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు. మనుషులే వాళ్ళు. ఆ చీకటి ఏంటో తెలుసా? మనుషులే. అంతేనా? మనుషులు. యేసుప్రభు వారు లోకానికి వచ్చినా గ్రహించని స్థితిలో ఉంది లోకం. యేసుప్రభు వారు పరలోకం నుంచి లోకానికి వచ్చినా గ్రహించలేదు. ఇప్పటికీ కూడా 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు 2026. పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి, పరలోకములో నుంచి మనుషులందరి కొరకు దిగివచ్చి సర్వ పాప విమోచన కొరకు బలైనటువంటి ఏకైక ఒక మహాశక్తి ఎవరంటే మనం నమ్మినటువంటి మన ప్రభు అయిన క్రీస్తు వారు. లోకం గ్రహించిందా? ఇప్పటికీ గ్రహించలేదు ప్రియులారా. అంత గొప్పవాడైనా ఆయన ఏం చేశాడు తెలుసండి? పరిచారం చేశాడు. తెలుసా? అంత గొప్పవాడు పరిచారం చేశాడండి. పరిచారం చేశాడు, పరిచర్య చేశాడు, శిష్యుల పాదాలు కడిగాడు. అర్థమైందా? శిష్యుల పాదాలు కడిగాడు ప్రియులారా. శిష్యుల కంటే తగ్గిపోయాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రియులారా. అందుకే మొట్టమొదటిగా పరలోకానికి వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మనందరి కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా? అదే చెప్తున్నాడు ఆయన. ఏదైతే చేశారో అదే చెప్తారు ఆయన. మన ప్రభువు యొక్క గొప్పతనం ఏంటంటే ప్రియులారా, ఏదైతే చేస్తారో అదే చెప్తారు. ఆలోచించిన ప్రియమైన దేవుని ప్రియులారా, ఇక్కడ ఏమన్నాడంటే, ఎవడైనను మొదటివాడై ఉండ కోరిన ఎడల, మొదటివాడై ఉండాలనేటువంటి ఆలోచన నీకు వచ్చిందా? అయితే అందరికంటే కడపటివాడైపో నువ్వు. ఇంకా పరిచారకుడై ఉండాలి, పరిచారకుడు వైపు పరిచర్య చెయ్యి అన్నాడు అని ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు ప్రియులారా. మనుషులకు ఎగ్జాంపుల్ చెబితేనే కానీ అర్థం కాదు. ఎవరిని చూపిస్తున్నాడో తెలుసా? చిన్న బిడ్డలను చూపిస్తున్నాడండి. ఈ యొక్క చిన్న బిడ్డను తీసుకుని వాని మధ్యను నిలవబెట్టి ఇదిగో చూసారు ప్రియులారా ఏమన్నాడు? ఈ యొక్క చిన్న బిడ్డను తీసుకుని వాని మధ్యను నిలవబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకొని. చూసారా? చిన్న బిడ్డ ఎవరైనా కౌగిలించుకుంటారు, ఎత్తుకుంటారు. ప్రభువు కూడా ఎత్తుకున్నారు ప్రియులారా చిన్న బిడ్డను. అర్థమైందా ప్రియులారా? ఇది మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 5వ వచనం నుంచి కూడా మనం చూస్తాం. లూకా సువార్తలో 9వ అధ్యాయము
46 నుంచి మనం చూస్తాం ప్రియులరా. 46 కాబట్టి ఇక్కడ చూడండి ప్రియులరా, కౌగిలించుకొని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్ను గాక నన్ను పంపిన వారిని చేర్చుకునని వారితో చెప్పెను. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, చిన్న బిడ్డను చూపించి ఏమన్నాడంటే, ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయము ఓ మాట చదువుదాం ప్రియులారా, 6వ వచనం నుంచా. ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరిచేవాడు ఎవడో వాడి మెడకు వానికి మేలు. చూడండి ప్రియులారా, చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి అని మొదటి నుంచి చెప్తుంటాడు ప్రియులారా. ఎలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్తాడు. అంటే ఈ చిన్న బిడ్డల వంటి మనసు, 4వ వచనం అర్థమైందండి అందరికీ. ఈ చిన్న బిడ్డల వంటి మనసు అంటే అంత తగ్గిపో. ఇది ఎలా ఉందో ఆలోచించండి. పెద్దగా ఎదిగిపోయి 70 సంవత్సరాలు 90 సంవత్సరాలు నువ్వు చిన్నపిల్లవాడు అయిపోయి అంటే ఎలా ఉంటుంది? నేను చిన్నపిల్లవాడినా అంటాడు. నీ వయసు ఎంత, నా వయసు ఎంత అంటాడు. అంతేనా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమన్నారంటే, చిన్న బిడ్డను ఎత్తుకొని కౌగిలించుకొని ఆయన అంటున్న మాట, ప్రియమైన దేవుని పిల్లలారా, ఎట్టి చిన్న బిడ్డలలో ఒకని నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకును అన్నాడండి. అంటే చిన్న బిడ్డలను ఉద్దేశించి చెబుతున్నాడు. అలాంటి చిన్న బిడ్డల వంటి ఆ స్థాయికి దిగిపోయిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నాడు ప్రియులారా. మీకు అర్థమైందా? చిన్న బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకున్నాడు. ఇక్కడ మనల్ని కూడా ఏమంటున్నాడు? అంత తగ్గించుకోమన్నాడు. బిడ్డల వంటి వారు అయిపోండి అన్నాడు. అర్థమైందా? మీరు మొదటి వారు అయి ఉండాలి అంటే, మొదటి ప్లేస్ నీకు రావాలంటే కడపటి వాడై ఉండాలి. ఇదిగో చిన్న బిడ్డ. పరిచారకుడైపోవాలి. చిన్న బిడ్డలను ఏదైనా పని చేయమంటే చేస్తుంటారు సార్. ప్రియులరా, ఏమన్నాడంటే అంత తగ్గించుకోవాలి. నువ్వు ప్రభు దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత మేధావులైనా ప్రియులరా తగ్గిపోవాలంటండి. చిన్న బిడ్డల వంటి వారు అయిపోవాలంటండి. అంత తగ్గించుకోవాలన్నమాట. అలా తగ్గించుకున్నటువంటి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకుంటాడో, ఎవరైతే చేర్చుకుంటారో వాడు నన్ను చేర్చుకుంటున్నాడు అన్నాడండి. అసలు ఈ విషయం, ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది? అసలు ఈ సందర్భం ఎందుకు వచ్చింది? వీళ్లలో ఒక చర్చ మొదలైంది. ఎవడు గొప్పవాడు అంటే, మనం గొప్పవాడు అవ్వాలంటే ఇక్కడ చెబుతున్నటువంటి విషయాలు. ఇప్పుడు మనం గొప్పవాడు అవ్వాలంటే ఏం చేయాలని యూట్యూబ్లోనూ లేకపోతే గూగుల్ అడిగామనుకోండి, ఏమండి సింపుల్ టిప్స్ అంటూ ఉంటారు. మీరు గొప్పవాళ్ళు అయిపోవాలంటే ఇదిగో, మీరు గొప్ప ఛానల్లో మీరు బాగా ఈజీగా డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలో బోల్డ్ ఉన్నాయండి, వీడియోలు ఉంటాయి. బోల్డ్ విధంగా మనం సంపాదించవచ్చు. కానీ ప్రియులారా, మన ప్రభువు మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, ఈ లోకంలో గొప్పవారి గురించి కాదు ప్రియులారా. ఏమండి, పరలోకములో నువ్వు గొప్పతనాన్ని సంపాదించుకోవాలి. ఈ లోకంలో గొప్పవాళ్ళు అవుతారు, ఉన్నారు కూడా, అవినోళ్ళు ఉన్నారు. కానీ పరలోకంలో గొప్ప స్థానం సంపాదించుకోవాలి. పరలోకంలోకి వెళ్ళటమే గొప్ప స్థానం, అది గొప్ప సంగతి. అది
ఈ లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే పరలోకం వెళ్ళగలడా? వెళ్ళలేడని ఖచ్చితంగా వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా. అంటే లోకమంతా సంపాదించుకుని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? అంటే ఉపయోగం లేదురా బాబు సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటేనే అని చెప్తున్నాడు ప్రియులారా. మెయిన్ ఏం సంపాదించుకోవాలి? ముఖ్యంగా మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే పరలోకములో పౌరస్థితి మనం సంపాదించుకోవాలి ప్రియులారా. పరలోకంలో మన పౌరస్థితి సంపాదించుకోవాలి, పౌరత్వాన్ని సంపాదించుకోవాలి. ఆ స్థానం ఏదో సామాన్యుడికి ఇస్తాడనుకున్నారా? సామాన్యుడి కంటే ధనము లేనోడు అని కాదు. ఇక్కడ బాగా ధనమున్న ధనం లేనోడు అంటే బాగా సర్వసంపదలు ఉన్నాయి కానీ ప్రభువును కూర్చుని జ్ఞానం లేదు. అలాంటి వాళ్ళు సంపాదించుకోగలరా పరలోకాన్ని? సంపాదించుకోలేరు. సంపాదించుకోవడానికి, పరలోకాన్ని సంపాదించుకోవడానికి ప్రభు చెబుతున్నటువంటి నియమాలు ప్రియులారవి, విధానాలు. మీరు పరలోకాన్ని సంపాదించుకోవాలంటే, గొప్ప స్థానం మీరు పొందాలి అంటే మీరేం చేయాలంట? కడపటి వాడు అయిపోవాలి, పరిచారకుడు అయిపోవాలి అన్నాడు. తను తాను తగ్గించుకోవాలి, బిడ్డల వంటి వారు అయిపోవాలి అన్నాడు. చూసారా ప్రియులారా? అలాగైపోతే పరలోకం ఖచ్చితంగా చేరిపోతామంటండి. రైట్. ఇక్కడ ఏమన్నాడంటే, ఇంటి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకునేవాడు. ఎవరు వీళ్ళు అంటే చిన్న బిడ్డలు అంటే ఎవరిక్కడ? చిన్న బిడ్డలంటే ఇక్కడ చూపించినటువంటి చిన్న బిడ్డను గురించి కాదు. ఎవరంటే ఎవరైతే బిడ్డల వంటి వారు అయిపోతారో, తను తాను తగ్గించుకుంటారో, కడపటి వారు అయిపోతారో, పరిచారకులు అయిపోతారో వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళని ఎవరైతే చేర్చుకుంటారో, అర్థమైందా? వాళ్ళని ఎవరైతే చేర్చుకుంటారో, బిడ్డల వంటి వారైనటువంటి వాళ్ళని ఎవరైతే చేర్చుకుంటారో, పరిచారకుడైనటువంటి వారిని ఎవరైతే చేర్చుకుంటారో, కడపటి వాడిగా ఉన్నటువంటి ఆయన్ను ఎవరైతే చేర్చుకుంటారో, నా పేరట ఎవరిని చేర్చుకున్నారంట? నన్ను చేర్చుకుంటున్నారు అన్నాడండి ప్రభు. యేసుప్రభు వారిని చేర్చుకుంటున్నారంటండి. వీళ్ళని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకుంటున్నారు? యేసుప్రభు వారిని చేర్చుకుంటున్నారు. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే, నన్ను చేర్చుకునేవాడు నన్నే కాదు, నన్ను పంపిన వారిని చేర్చుకును. నన్ను పంపిన వారు ఎవరు? నా తండ్రి అని చెప్పారు ప్రియులారా. అర్థమైందండి? నా అంతటి నేను రాలేదు, నా అంతటి నేనే రాలేదు, నా తండ్రి పంపగా నేను వచ్చాను అన్నారు ఆయనే. అర్థమైంది ప్రియులారా? కాబట్టి ఇక్కడ కూడా ఏమని మాట్లాడుతున్నాడంటే, నన్ను చేర్చుకోవడమే కాదు, ఈ చిన్నవారిలో ఒకరిని చేర్చుకున్నారు కదా, నన్ను చేర్చుకున్నారు. నన్ను చేర్చుకున్నవా మీరు ఇంకా ఎవరిని చేర్చుకున్నారో తెలుసా? నన్ను పంపిన వారిని కూడా చేర్చుకున్నారు మీరు. చూసారా? ఒకదాని మీద ఒకటి ఆధారపడింది. చూసారా? అర్థమైందా? ఇదిగో బిడ్డల వంటి వారైనటువంటి వారిని ఎవరైతే చేర్చుకుంటారో వారు ఎవరిని చేర్చుకున్నారు? ప్రభువుని చేర్చుకున్నారు. ప్రభువుని ఎవరైతే చేర్చుకున్నారో వారు తండ్రిని చేర్చుకున్నారు. చూసారు ప్రియులారా? ఎంత గొప్ప విషయం అది. అంటే ఈ చిన్న బిడ్డల వంటి వారిని చేర్చుకోవడం వల్ల ఎవరిని చేర్చుకుంటున్నారు? టోటల్గా మనం ఆలోచిస్తే ప్రభువును పంపినటువంటి వారిని చేర్చుకుంటున్నారు. ఏదో సాధారణ వ్యక్తిని చేర్చుకోవడం కాదు అది. అర్థమైందా ప్రియులారా? ఏదో సాధారణమైనటువంటి వ్యక్తిని చేర్చుకోవడం కాదు. అదే చేర్చుకోవాలా? నిజంగానే చేర్చుకోవాలి. మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. మనందరికీ తెలిసిన విషయమే. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు, రెండవ రాకడలో వస్తారని మనం ఎదురు చూస్తున్నాం కదా, నిరీక్షిస్తున్నాం కదండి. అదే నిరీక్షణతో నేటిగా ఉన్నాం కదా. వచ్చినప్పుడు ఆయన ఏమనబోతున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి అన్నాడు, అనబోతున్నాడు. ఎందుకు ఆశీర్వదించబడిన వారులారా రండి అంటున్నాడు? ఇదిగో ఈ చిన్న బిడ్డల వంటి వారిలో ఒకరిని మీరు చేర్చుకున్నారు. ఆకలి ఉన్నప్పుడు ఆకలి తీర్చారు, దప్పికొన్నప్పుడు దాహాన్ని తీర్చారు, రోగి ఉన్నప్పుడు
చేర్చుకున్నారు. చెరసాల్లో ఉన్నప్పుడు చూడటానికి వచ్చారు. ఇన్ని చేశారు. ఎవరికి చేశారు? ఎవరికి చేశారు? ఎవరికి చేశారు అంటే ప్రియులారా, ఒకరికి చేశారు. ఈ చిన్న బిడ్డల వంటి వారిలో ఒకరికి చేశారు. అది ఎవరికి చేశారంటున్నాడు? ప్రభువుకు చేశారన్నాడు. ప్రభువుకు చేసింది ఎవరు దీవెనిస్తున్నారు? ఎవరు ఆశీర్వదిస్తున్నారంటే తండ్రి ఆశీర్వదిస్తున్నాడు. చూసారా ప్రియులారా? అంటే బిడ్డను చేర్చుకున్నవాడు ప్రభువును చేర్చుకున్నాడు, ప్రభువును చేర్చుకున్నవాడు తండ్రిని చేర్చుకున్నాడు. అర్థమైంది సరే? ఎంత గొప్ప కలయికండి ఇది. చూసారా? అంటే ఈ చిన్న బిడ్డలలో ఒకరిని చేర్చుకుంటే తండ్రిని చేర్చుకుంటున్నాము అన్నాడండి. ఆయన నుండే ప్రతిఫలం వస్తుంది. అందుకే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అని యేసుప్రభు వారు రెండవసారి వచ్చినప్పుడు చెప్పబోతున్నటువంటి మాట అక్కడ వ్రాయబడింది ప్రియులారా. అర్థమైందా? ఒకసారి ఆ మాట చదువుతాం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడి ఉన్న రాజ్యమును స్వతంత్రించుకొనుడి. అప్పుడు చూడండి, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. చూసారా? నేను ఆకలి కొన్నప్పుడు మీరు ఏం చేశారు? నాకు ఆహారం పెట్టారు, భోజనం పెట్టారు మీరు. అందుకే దేవుడు ఆశీర్వదించాడు మిమ్మల్ని. అర్థమైందండి? నేను ఆకలి కొన్నప్పుడు మీరు ఆహారం పెట్టారు. ఎవరు చూసారా మాట? అది ఎవరిని చేర్చుకుని మీరు పెట్టారు? నా తండ్రిని చేర్చుకుని పెట్టారు మీరు. అందుకే మిమ్మల్ని ఆశీర్వదించాడు తండ్రి. అందుకే రండి అన్నాడండి. చూడండి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చి తిరిగి, పరదేశినై ఉన్నాను నేను, నన్ను చేర్చుకున్నారు మీరు. దిగంబరిగా ఉన్నాను, వస్త్రహీనుడిగా, నాకు బట్టలు ఇచ్చారు. రోగినై ఉన్నాను, నన్ను చూడటానికి వచ్చారు మీరు. చెరసాల్లో ఉన్నాను. ఏమండి అంతేనా? చెరసాల్లో ఉన్నాను. ఎందుకు చెరసాల్లో ఉన్నాను నేను? ఏమండి? భక్తులు చెరసాల్లో వేయబడ్డారు. ఎందుకు చెరసాల్లో వేయబడ్డారంటే ప్రభువును ప్రకటిస్తుంటే చెరసాల్లో వేశారు. ఎవరి నిమిత్తం? ప్రభు నిమిత్తం. అలాంటి వారిని మీరు చేర్చుకున్నారు, చూడటానికి వచ్చారు మీరు. అందుకు నీతిమంతులు అంటున్నారంటే అండి, చూడండి ఏమంటున్నారు? ప్రభువా, నీవు ఆకలి ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు తప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చాము మేము అంటే వీళ్ళు మర్చిపోయారండి. చేసింది మర్చిపోయారండి. వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మనం చేసింది మర్చిపోవాలండి. మర్చిపోవాలా? మేలు చేసినప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోకూడదు. గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, రేపు పొద్దున్న ఎవరైనా మనకి ఏదైనా కీడు చేశారనుకోండి, నీ ఎంత మేలు చేశాను అని అంటారు. అంతేనా? కీడు చేశారు అంతా మర్చిపోయాడు అంటారు. ఏమండి? కాబట్టి మేలు చేసి మర్చిపోయిన వాళ్ళండి వీళ్ళు. మర్చిపోయారు అనమాట అండి. రైట్. ఎప్పుడు పరదేశిగా ఉన్నావు, చూసి మిమ్మల్ని చేర్చుకున్నాం. దిగంబరిగా ఉన్నప్పుడు ఎప్పుడు మేము చేర్చుకున్నాం, మేము బట్టలు ఇచ్చాం మేము. అప్పుడు చెబుతున్న మాట అండి. చూడండి ప్రియులారా, ఎప్పుడు రోగి అయి ఉన్నాను నేను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగిరి. అందుకు రాజు, ఇదిగో చూడండి ప్రియులారా, అక్కడ సమాధానం ఇస్తున్నటువంటి సమాధానం చెబుతున్నటువంటి మాట చూడండి ప్రియులారా, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి. మిక్కిలి అల్పులంటే ముందు ఆయన చెప్పాడు, కడపటి వాడైపోవాలి.
ఏమండి? కడపటి వాడైపోవాలి, వాడే మొదటి వాడు అవుతాడు. చిన్న బిడ్డల వంటి వాడైపోవాలి, వాడే పెద్దవాడు. పరిచారకుడైపోవాలి. చూసారా? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరి. చూసారా? ఇక్కడ చెప్తున్నటువంటి మాటకు అక్కడ మాటకు సరిపోయిందా? ఇక్కడ చూడండి, 37వ వచనంలో ఏమన్నాడు? ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్ను కాక నన్ను పంపిన వానిని చేర్చుకునని వారితో చెప్పాను. చూసారా ప్రియులారా? ఎంత గొప్ప విషయం అండి. ప్రతిఫలం అదే పొందబోతున్నాం నిజంగానే. యేసు ప్రభు యొక్క రాకడలో ఈ చిన్న బిడ్డలలో ఒకరిని ఎవరైతే చేర్చుకుంటారో, అంటే ఒకరినంటే ఇదిగో ఆ నా సహోదరులలో అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరిని మీరు చేసి, ఒకరికి మీరు చేశారు. ఈ అల్పులైనటువంటి ఈ నా సహోదరులలో ఒకరికి చేశారు మీరు, కాబట్టి నాకు చేశారు. మీరు నాకు చేశారు, నాకు చేశారు కాబట్టి నన్ను పంపిన తండ్రికి మీరు చేశారు. ఏమండి? ఈ అల్పులైనటువంటి నా సహోదరుల్లో ఒకరిని చేర్చుకున్నారు. చేర్చుకోవడం వల్ల నన్ను చేర్చుకున్నారు, నన్ను చేర్చుకోవడం వల్ల నన్ను పంపిన వారిని చేర్చుకున్నారు. మీకు తండ్రి ఆశీర్వాదం ఇస్తున్నాడు, రండి అన్నాడండి. చూసారా? వారికి చేసినటువంటి మేలు చూసారండి. వారు చేసినటువంటి పనికి తగినటువంటి ప్రతిఫలం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఖచ్చితంగా ప్రతివానికి కూడా వాని ప్రతిఫలం సిద్ధపరిచి ఉంచాడండి. అర్థమైందా? మనందరికీ కూడా, మనకేంటి, అందరికీ కూడా ప్రియులారా, వాని క్రియలు చెప్పున ప్రతివానికి కూడా ప్రతిఫలం ఇవ్వబోతున్నాడండి. ఇదిగో వీళ్ళు దేవునికి చేసినటువంటి ఈ పనిని ఆయన మర్చిపోడండి. అల్పులైన ఈ చిన్న బిడ్డలకు ఆయన ప్రభు యొక్క సహోదరులకు చేశారు కాబట్టి నాకు చేశారు అన్నాడండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఎవరైతే నా పేరట చేర్చుకుంటారో వాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకుంటాడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఆపుదామండి. ఇంతవరకు ఓపికతో విన్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఫలింపచేయనుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి జరుగుతున్న కార్యక్రమాలంటి విషయమై ప్రార్థనలో జ్ఞాపకించుకోండి. వినిపించే కృపాకాల శబ్దం.